So hi, one more common topic is premature graying of hair, white hair. So చాలా ఎర్లీగా వస్తుంది, లైక్ అట్ ది ఏజ్ ఆఫ్ 3 years 4 years ఏజ్ గ్రూప్ పిల్లలకు కూడా ఈ మధ్య చాలా వైట్ హెయిర్ పెరిగిపోయినాయి. అండ్ టీనేజ్ పిల్లలు అయితే ప్రీవియస్లీ కంపేర్డ్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. సో వై ఆర్ గెటింగ్ వైట్ హెయిర్? సో వైట్ హెయిర్ కి చాలా రీజన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ మేబీ జెనెటిక్, మీ పేరెంట్స్ కి కనుక ఎర్లీ ఏజ్ లో కొంచెం గ్రే హెయిర్ వచ్చి ఉంటే సో యూ మైట్ బి ప్రోన్ టు దాట్. అండ్ ద సెకండ్ ఇస్ వైటమిన్ డెఫిషియన్సీ. సో వైటమిన్స్ లో బేసిక్ గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా, వైటమిన్ D డెఫిషియన్సీ ఉన్నా, సో ఇవన్నీ కూడా దే మైట్ మనం మెలనిన్ ప్రొడక్షన్, ఏదైతే హెయిర్ రూట్స్ లో కావాల్సిన మెలనిన్ ప్రొడక్షన్ కి అవసరమయ్యే విటమిన్స్ డెఫిషియెంట్ ఉన్నప్పుడు వైట్ హెయిర్ ఎర్లీగా వచ్చేస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లాట్స్ ఆఫ్ స్ట్రెస్, టైం కి నిద్రపోకపోవడము, లేట్ నైట్స్ టైం డిలే చేసుకుంటూ వెళ్లే కొద్దీ కూడా బాడీ స్ట్రెస్ కి గురవుతుంది. సో అబ్నార్మల్ స్ట్రెస్ వల్ల కూడా మనకి హెయిర్ రూట్స్ లో ఉండే మెలనిన్ పిగ్మెంట్ అనేది బికాస్ ఆఫ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్, ఆ పిగ్మెంట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయ్యేసరికి ఆటోమేటిక్ గా హెయిర్ అనేది వైట్ గా వస్తుంది. సో యూ నీడ్ టు కరెక్ట్ యువర్ లైఫ్ స్టైల్. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, జంక్ అవాయిడ్ చేయాలి, డైట్ ప్రాపర్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, అండ్ టైమ్లీ స్లీప్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు delay white hair. If you like our reels, please follow our page, and for more information put your comments below.